ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్. దేహము, మనస్సు, బుద్ధి ఎవరి కొరకు పనిచేయవు, వాటి కార్యములు అవి చేయాలని మీరు చెప్పారు. దాని అర్థం ఏమిటి స్వామి? సాయి. దాని అర్థం ఏమిటంటే, దురదృష్టవశాత్తు పరిస్థితి ఆ విధముగా ఉన్నది. వాటి కార్యములు అవి చేయుచున్నవి, కానీ ఆ కార్యములను ఉన్నతమైన ప్రయోజనములకై సమన్వయపరచవలను. ఉదాహరణము, నేత్రములు చూచుట వాటి కార్యము, కానీ ఆ చూచుట అనేది ఒక వ్యక్తి కొరకు కానిచో ఆ కార్యము అర్ధరహితము. మనస్సు నేత్రముల ద్వారా చూచుచుండవలను. బుద్ధి మనసుకు సూచనలు ఇస్తూ మనస్సును తన అధీనములో ఉంచుకొనవలను. బుద్ధి చేయు పని అది. ఇస్లాం. అయితే ఎవరి కొరకు ఈ యత్నాంగం అంతా పనిచేస్తున్నది? సాయి. ఆత్మ కొరకు. ఒక చిన్న ఉదాహరణ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. మనిషిలోని వివిధ శక్తులు వాటి కార్యములవి చేయుచున్నవి, కానీ ఆత్మ వాటికి కేంద్రస్థానము. ఇస్లాం. ఇక్కడ ఏదో తప్పు ఉన్నట్లుగా తోచుతున్నది. ఆత్మ వివిధ శక్తులకు సూచనలిచ్చు కార్యములు చేయట్లేదు. ఒక వ్యక్తి ఏ విధముగా ఏ శక్తులన్నిటినీ ఆత్మ అధీనంలో తీసుకొని రాగలడు? సాయి. ఒక వ్యక్తి ఆత్మ యొక్క వాస్తవికతను గ్రహించినప్పుడు ప్రతి కార్యము సరళముగా సాగిపోను. ఇక్కడ సమస్య ఏమిటంటే, సర్వము ఆత్మ అధీనంలోనికి తెచ్చుటయే. ఇస్లాం. కానీ వ్యక్తి తన సొంతము కాని దాన్ని, తన అధీనములో లేని దాన్ని తాను సమర్పించుకోలేడని మీరు చెప్పారు. సాయి. ఇక్కడ సమర్పణ అనగా ఒక వ్యక్తి ఇంకొకరికి అర్పించుకోవటం కాదు, తనకు తానే సమర్పించుకొనుట. తాను ఆత్మస్వరూపుడని గుర్తించుటయే సమర్పణ. యథార్థమునకు సమర్పణ అనగా సర్వము భగవంతుడే అని గుర్తించుట. సమర్పించువారు కానీ, అర్పణ చేయబడిన కానీ లేదని తెలుసుకొనుట. అర్పించిన దాన్ని స్వీకరించు వారెవరూ లేరని గ్రహించుట. సర్వము భగవంతుడే, భగవంతుడు ఒక్కడే కలడు, అన్యము ఇంకొకటి లేదు. ఇస్లాం. సమర్పణ అను పదము సరి అయిన పదము కాదు. ఇది భావము సరిగా తెలిచేట్లో విఫలమవుతున్నది. సాయి. సమర్పణ అన్నది ప్రాపంచిక భాష. సవివరణకు దైవ భాష అవసరము. తగిన పదము లేకపోవటం వలన సమర్పణ పదము వాడుకలో ఉన్నది. సాయిరామ్.